మెసేజ్ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. 2 డేస్ తర్వాత నా ఫ్రెండ్ తన దగ్గరికి వెళ్ళి, నా ఫ్రెండ్కి నీమీద క్రష్ ఉందంట అని చెప్పింది. దానికి తను, ఓ, ఆ అమ్మాయేనా నాకు మెసేజ్ చేస్తుంది అని నాకప్పుడు రిప్లై ఇచ్చాడు. ఫస్ట్లో మేమిద్దరం ఫ్రెండ్స్లా ఉండేవాళ్లం. తను నన్ను ఎప్పుడూ మేడం అని చాలా క్యూట్గా పిలిచేవాడు. తనకి అమ్మాయిలంటే చాలా భయం. అందుకే తను ఎప్పుడూ ఫస్ట్ మెసేజ్ చేసేవాడు కాదు. నేను మెసేజ్ చేస్తే మాత్రమే రిప్లై ఇచ్చేవాడు. కొన్ని మంత్స్ తర్వాత నేను తనకి ప్రపోజ్ చేశాను. కానీ తను, నేనిప్పుడు ట్రిప్లో ఉన్నాను, ఇంటికి వెళ్ళాక ఆలోచించి చెప్తా అని అన్నాడు. ఇంక అప్పటినుండి తను నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. మాట్లాడినా సరే రూడ్గా మాట్లాడేవాడు. అదే టైంలో మా విషయం వాళ్ళ చెల్లికి తెలిసింది. అంటే నా బెస్ట్ ఫ్రెండ్కి తెలిసింది.